నమస్తే సార్. నమస్తే. ఓకే. సార్ ఈ మధ్య నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసా. ఒక లేడీ తనకి ఆహ్, డై కలర్ ఇదంతా పట్టేసింది. మొత్తం బ్లాక్. హ్మ్. తీరా చూస్తే ఆమె వాడింది కెమికల్ డై కూడా కాదు. హెన్నా అండ్ ఇండిగో కలిపి వాడింది. దానివల్ల కూడా కలర్ అలా వస్తుందా? నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. ఆ! చాలా చోట్ల చెప్పాను. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్. హ్మ్. నేను ఇదివరకు కొన్ని వీడియోస్‌లో కూడా చెప్పాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ హ్మ్. చేస్తూ. ఆస్ట్రేలియా నుంచి ఒక లేడీ వచ్చారు. ఓకే. ఇలా ఇప్పుడు చాలా మందిని చాలా కాలంగా చూస్తున్నాం. హ్మ్. ఆవిడ ఇక్కడి నుంచి తెల్లగా ఎంత ముచ్చల్లా మెరిసిపోతున్నారంటే, హ్మ్. ఆవిడ యంగ్ వాళ్ళ హస్బెండ్ ఆమె వచ్చారు. పెళ్లి ఫోటోల్లో చూసి నాకే బాధ అనిపించింది. హ్మ్. ఆవిడ 2 సార్లు హెయిర్ కలర్ ఏశారు. 2 టైమ్స్ ఓన్లీ. ఓహ్! మొత్తం అసలు నల్లని బొగ్గు రాసినట్టు ఇక్కడ దాకా. హ్మ్. ఫేస్ నుంచి మెడ వరకు. ఇంక్లూడింగ్ చెవులు లోపల అక్కడక్కడ కొంచెం కొంచెం తెల్ల స్పాట్స్ ఉన్నాయి అంతే. అంటే యాక్చువల్ స్కిన్. హ్మ్. అలా అయిపోయారు. హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఎలా అంటే, మనం ఒక వెన్నపూస రాసాం స్కిన్‌కి హ్మ్. పీల్చుకుంటుంది. అవును. ఒక మంచి ఆయిల్ మర్దన చేసాం. దాంట్లో అబ్జర్వ్ అయితది. అబ్జార్బ్ ఆ! అవుతుంది. దాంట్లో మెంతాల్ ఉంటే ఆ! చల్లగా అనిపిస్తది. హ్మ్. హెర్బ్స్ ఉంటే మంచి చల్లగా మంచి ఫీల్ వస్తది. హ్మ్. అయన్నీ చేసినప్పుడు మీరు పీల్చుకుంటున్నప్పుడు మీకేమో ఆయిల్ గ్లాండ్స్ ఉన్నాయి. చెమట పడితే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి. హ్మ్. ఇలా ఉన్నప్పుడు మీరు హెయిర్ కలర్ వేస్తే నేనెందుకు కొన్ని రోజుల ముందు నేను హెయిర్ కలర్ వేసుకుంటూ భయపడుతూ వేసుకున్నాను. హ్మ్. హ్మ్. బట్ ఆఫ్‌కోర్స్ ప్యూర్ హెర్బల్ హ్మ్. జాగ్రత్త పడాలి. వేసుకున్న తర్వాత కూడా అందరూ ఏంటి నీట్‌గా నీళ్లు పోసుకొని అలా వాష్ చేసేస్తారు. ఆ! అవును. అంటే డైరెక్ట్‌గా ఇలా డైరెక్ట్ ఆ కలర్ అంతా బాత్ మీ చేస్తారు. ఫేస్ నుంచి ఆ! వెళుతూ అదన్నీ ఆ! అందుకే చాలామంది ఇక్కడ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ ఫస్ట్ నోటీస్ చేస్తారు. ఆ! అక్కడి నుంచి నలుపు అక్కడక్కడ నెమ్మదిగా ఫేస్ అంతటా చెవుల మీద, చెవుల వెనకాల తర్వాత మెడ మీద కూడా వచ్చేస్తుంటది. హ్మ్. వాళ్ళు షర్ట్ తీశారంటే ఇక్కడి నుంచి వాళ్ళ రంగు వేరేగా ఉంటది. ఇక్కడి నుంచి వాళ్ళు వేరేగా ఉంటారు. హ్మ్. మగవాళ్ళైతే. అవును. సో, సాధారణంగా హెయిర్ కలర్ వాడినా పార్లర్‌లో వెనక్కి మన స్కిన్ మీద పడకుండా వాష్ చేసుకోవడం అవును. ఒకటి. కానీ చాలా సార్లు నేను చెప్పాను ఇప్పటికి. ఇండిగో హ్మ్. అనేది ఒక నేమ్ ఆఫ్ హెర్బల్ పౌడర్. ఇండిగో పౌడర్. హ్మ్. ఆ ఇండిగో నుంచి వచ్చినటువంటి ఏదైతే చిన్న ఇండిగో కాయల్లా ఉంటాయంటారు. హ్మ్. దాని నుంచి వచ్చిన ఎక్స్‌ట్రాక్ట్స్ ఇండిగో పౌడర్ వాడరంట. చాలామంది అమ్మ మీరు ఏ హెయిర్ కలర్ వేసుకుంటే నేను ఏ హెయిర్ కలర్ వాడలేదు డాక్టర్ గారు. హ్మ్. మరేమిటి నేను గోరింటాకే పెడుతున్నాను డాక్టర్ గారు. హ్మ్. గోరింటాకు అయితే ఇలా అవ్వదు కదమ్మా! గోరింటాకుతో పాటు ఏమైనా కలిపారండి. ఇండిగో కలిపానండి. ఆ! అది నేచురల్ అని. థట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్ కల్ప్రిట్. ఓహ్! సో, హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ హెయిర్ కలర్ ఆపేయడమా, హ్మ్. మార్చడమా, ప్లస్ మళ్ళీ హెయిర్ కలర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా వెనక్కి వాష్ చేయడమో చేసుకుంటూనే హ్మ్. ఈ హెయిర్ కలర్ పిగ్మెంటేషన్‌ని ఓపికగా కొన్ని వారాల పాటు వారానికొకసారి హ్మ్. వెళ్ళినట్లయితే దాన్ని చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. 100% హెయిర్ కలర్ పిగ్మెంటేషన్ పోయిన వాళ్ళుంటారు. ఒక హ్మ్. 70, 80% మిగిలి కొంచెం లైటర్‌గా అక్కడ ఉంటది. కొన్నాళ్ళకి పోయేవాళ్ళుంటారు. హ్మ్. బట్ దట్ ఈస్ లైక్ ఎ పిగ్మెంటేషన్ ఓన్లీ. హ్మ్. దాన్ని ఎలా ట్రీట్ చేయాలనే విధానాలున్నాయి. ట్రీట్ చేయించుకోవచ్చు. ఓకే.